ఒక్క క్లిక్ చేస్తే చాలు అవసరమైనవన్నీ గుమ్మం ముందుకు వస్తున్నాయి. అంతగా మారింది టెక్నాలజీ. ఈ మార్పును ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటోంది రైల్వే. దేశంలోనే తొలిసారిగా ఇంటి వద్దకే పార్సల్ పికప్ డెలివరీ అందించే రైల్ పార్సల్ యాప్ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. రైల్వేకు ఉన్న నెట్వర్క్ ఈ సేవలకు మరింత బలాన్నిచ్చింది. అత్యాధునిక సేవలను యాప్లో చేర్చడం ద్వారా వినియోగదారులకు మరింత చేరువైంది. యాప్లోనే పార్సల్ సర్వీస్ను బుక్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. చెల్లింపులను ఆన్లైన్లోనే చేసే సౌకర్యమూ ఉంది. 6 నెలల క్రితం ప్రారంభించిన ఈ రైల్వే పార్సల్ యాప్నకు మంచి ఆదరణ లభించింది. మరి ఈ సర్వీస్పై వినియోగదారులు, అధికారులు ఏమంటున్నారు? పనితీరు ఎలా ఉంది? వివరంగా తెలుసుకుందాం. ఒకప్పుడు రైల్వే పార్సిల్ ద్వారా ఓ వస్తువుని పంపాలంటే పెద్ద తతంగం. ఆ సేవలందించే స్టేషన్కి వెళ్లాలి. ఫామ్ నింపి క్యూలో నిలబడి ప్యాక్ చేయించి పంపాలి. సామాన్యులు ఆ ఇబ్బందులేవీ పడకుండా కేవలం యాప్ ద్వారానే అది ఇంటికే తీసుకువెళ్లేలా పార్సిల్ సేవల్ని ప్రారంభించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ యాప్లో స్టేషన్ టు స్టేషన్, స్టేషన్ టు డోర్, డోర్ టు స్టేషన్, డోర్ టు డోర్ అనే ఆప్షన్లు తీసుకొచ్చింది. ఎంచుకున్న ఆప్షన్ని బట్టి ఆయా సేవల్ని అందించే ప్రైవేట్ లాజిస్టిక్ సంస్థల వివరాలు, వాటి ధరలు కనిపిస్తాయి. వాటిలో తగ్గ వాటిని ఎంపిక చేసుకుని యాప్లోనే డబ్బులు చెల్లించొచ్చు. ఈ సేవల కోసం కొన్ని ప్రైవేట్ లాజిస్టిక్ సంస్థల సహకారం తీసుకుంటోంది దక్షిణ మధ్య రైల్వే. ఈ విధంగా భారతీయ రైల్వేలో తొలిసారి పార్సల్ యాప్తో సరికొత్త సేవలను పరిచయం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ సదుపాయం అందుబాటులోకొచ్చింది. ఇప్పుడు ఈ లాజిస్టిక్ సర్వీసులు విజయవంతంగా 6 నెలలు పూర్తి చేసుకున్నాయి. ఈ సేవలు తీసుకొచ్చే ముందు దక్షిణ మధ్య రైల్వే కొంతకాలం పాటు మార్కెట్ ట్రెండ్ను పరిశీలించింది. వినియోగదారులు ఏం కోరుకుంటున్నారు, డోర్ డెలివరీ సేవలు, మిడిల్ సేవలు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇలా అన్నింటిపై అధ్యయనం చేసింది. ఆ తర్వాతే రైల్ పార్సల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో రైల్ పార్సల్ యాప్ని డెవలప్ చేశారు. ఫ్రైట్ లాజిస్టిక్స్ మార్కెట్పై అధ్యయనం చేయడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఐఐఎం బెంగళూరుతో అవగాహన ఒప్పందం చేసుకుంది సౌత్ సెంట్రల్ రైల్వే. రైల్ పార్సల్ యాప్ ఫస్ట్ మైల్ అంటే పికప్, మిడ్ మైల్ అంటే రైల్వే ద్వారా రవాణా, లాస్ట్ మైల్ అంటే డెలివరీ సేవలను డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అనుసంధానించేలా ఈ యాప్ సేవలు తీసుకొచ్చారు. వినియోగదారులు ఇంటి నుంచి పార్సిల్ సర్వీస్ను బుక్ చేయడానికి, ట్రాక్ చేయడానికి వన్ స్టాప్ వేదికగా ఈ యాప్ ఉపయోగపడుతుంది. భారతీయ రైల్వేలో తొలిసారిగా ఈ పైలట్ ప్రాజెక్టును హైదరాబాద్ డివిజన్లో దక్షిణ మధ్య రైల్వే అమలు చేస్తోంది. మొదటగా 7 నగరాల్లో రైల్ పార్సిల్ యాప్ సేవలను ప్రారంభించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, బెంగళూరు, చెన్నైలలో ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే ఇతర 3 లాజిస్టిక్ పార్ట్నర్స్తో కలిసి డోర్ టు డోర్, మిడిల్ సర్వీస్, మెయిన్ డెలివరీ సర్వీసులు మొదలుపెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ డివిజన్లో పార్సిల్ సర్వీసులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. 24/7 ఓపెనే ఉంటుంది. ఇది ఇక్కడ అన్ని ఆల్ ఐటమ్స్ వస్తాయి. హౌస్ హోల్డ్ ఐటమ్స్, ఫిష్, ప్రాన్స్ అవన్నీ వస్తాయి. ఫస్ట్ ఏవి వచ్చినా మన దగ్గర స్కానింగ్ అయ్యి తర్వాత లోపల బుకింగ్కి వెళ్తాయి. ఇదైతే మేము లీజ్ అయితే 5 రూపీస్ లెక్క తీసుకుంటాం, బుకింగ్ అయితే 10 రూపీస్. లోపల వేరే బుకింగ్ అమౌంట్ వేరేగా ఉంటుంది. ఓన్లీ చెకింగ్, స్కానింగ్ ఓన్లీ. ఇది బుకింగ్ అంటే నార్మల్గా మాది ఓన్లీ స్కానింగ్ డిపార్ట్మెంట్. మా దగ్గరికి ఏ అయితే ఐటమ్ వస్తుందో మేము అది స్కాన్ చేస్తాము. దాంట్లో ఏదైనా సస్పీషియస్ దొరికితే పార్సల్ ఓపెన్ చేయించి అది తీపిచ్చేస్తాము. తర్వాత బుకింగ్కి లోపలికి అలౌ చేస్తాం. అప్పటి వరకు అయితే అలౌ చేయము. ఫ్లేమబుల్ ఐటమ్స్ ఏది కూడా అలౌ చేయము. లిక్విడ్స్, స్ప్రేస్, బ్యాటరీస్, గ్యాస్ స్టవ్, సిలిండర్స్ అట్లాంటివి, పెట్రోల్ ఏవి కూడా అలౌ చేయము. ఇప్పటి వరకు రైల్ పార్సల్ యాప్ను 12,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 14,384 మేర స్టేషన్ టు స్టేషన్ ఆర్డర్లొచ్చాయి. 360 పార్సిళ్లు ఫస్ట్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ సౌకర్యాన్ని పొందినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతానికి హైదరాబాద్ డివిజన్కు పరిమితమైన ఈ సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్దమవుతున్నాయి.
ఇంకా సదరన్ రైల్వే, సౌత్ వెస్టర్న్ రైల్వే, సౌత్ కోస్ట్ రైల్వేలకు తమ సేవలను విస్తరించాలనే దిశగా చర్యలు చేపడుతున్నారు. మనకి ఏంటంటే సెక్యూరిటీ పరంగా అంటే ఎటువంటి డ్యామేజ్ లేకోకుండా మనం పార్సల్ చేసినప్పుడు ఎటువంటి డ్యామేజ్ పరంగా ఎటువంటి ఇష్యూ లేకోకుండా మనకు అనేది వస్తువు అనేది ఈజీగా అందుతుంది. ఖర్చు పరంగా చూసుకుంటే బడ్జెట్ పర్వాలేదు. బయట బడ్జెట్ కంటే బయట 3000 అవుతుంది అనుకోండి, 1000 రూపీస్ 1200 ఆ బడ్జెట్లో క్లోజ్ అయిపోతుంది. మన మధ్య తరగతి వాళ్ళకి బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. అందుకే రైల్వే ఎంచుకుంటారు అందరు. బయట ట్రాఫిక్ అంటే రైల్వే దేంట్లో బెటర్ అంటే క్షేమంగా సామాన్ ఇక్కడ నుంచే మీ గమ్యస్థానానికి పోవడానికి మంచి సేఫ్ సైడ్. దాంట్లో సువిధ ఏంటంటే తక్కువ రేట్లో పోతుంది, మీకు ఆన్ టైంలో మీకు సేఫ్గా మీకు చేరుతుంది. ఎనీ టైం మార్నింగ్ 0 hours నుంచి నైట్ 12 వరకు కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. ప్రైవేట్ కొరియర్లలో బరువు, దూరం ఆధారంగా ఛార్జీలు లెక్కిస్తారు. పండుగ రోజుల్లో అయితే ఈ ఛార్జీలు భారీగా పెంచుతున్నారు. అలాంటి సమస్య ఈ రైల్ పార్సల్ యాప్లో ఉండదని అధికారులు చెబుతున్నారు. ఇందులో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఛార్జీలుంటాయి. యాప్లోనే ప్రైవేటు భాగస్వామ్య సంస్థల ధరలు, వాటి రేటింగ్లు కనిపిస్తాయి. వినియోగదారులు వారి బడ్జెట్కు అనుగుణంగా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. రైల్వే పార్సల్ యాప్లో డిజిటల్ చెల్లింపులకు దక్షిణ మధ్య రైల్వే అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. యూపీఐ, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ వంటి సేవలతో సులువుగా చెల్లింపులు చేసే సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఫలితంగా ఈ సేవలను వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దక్షిణ మధ్య రైల్వే అంటే ప్రయాణికులకు ఒక నమ్మకం ఉంది. అదే నమ్మకాన్ని కొనసాగించేందుకు రైల్వే పార్సిల్ యాప్లో రియల్ టైం సర్వీస్ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేసేందుకు వీలుంటుంది. డెలివరీ కాగానే ఆటోమేటెడ్ నోటిఫికేషన్లు వస్తుంటాయి. ఇన్ని సేవలు అందిస్తున్న ఈ యాప్తో ఎలాంటి ప్రయోజనం కలుగుతోంది? భవిష్యత్తు ప్రణాళికలేంటి? ఈ వివరాలపై దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో ప్రత్యేక ముఖాముఖి. రైల్వే పార్సిల్ యాప్ మిగతా పార్సిల్ల కంటే ఏ విధంగా భిన్నమైంది, దానికి సంబంధించి డీటెయిల్స్ అడుగుదాం. మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ సార్ ఉన్నారు. సార్, అసలు మిగతా పార్సిల్లతో పోల్చుకుంటే ఇది ఎందుకు భిన్నమైంది? మీ పార్సిల్లే ఎందుకు వాడాలి? రైల్వేలో ప్రాబ్లమ్స్ ఉండేవి పార్సెల్ బుకింగ్లో. ఇంతకుముందు స్టేషన్కి రావాలి, స్టేషన్లో ఒక చాలా క్లిష్టమైన ప్రక్రియ ఉంటుంది. వాళ్ళు ఫార్వర్డింగ్ నోట్ అని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అక్కడ డీటెయిల్స్ ఏమాత్రం కొద్దిగా తేడా వచ్చినా కూడా ఆ పార్సెల్ అంటే రేట్స్లో తేడా రావచ్చు, లేదంటే దాన్ని మానిటరింగ్ చేయడంలో ఇబ్బంది రావచ్చు. సో దీన్ని అంటే తొలగించేందుకు డిజిటలైజేషన్, మిగతా అన్ని చోట్ల కూడా డిజిటల్ ప్రాసెస్ వచ్చినట్టు ఇక్కడ కూడా డిజిటల్ ప్రాసెస్ రావడం వల్ల కస్టమర్కి చాలా కన్వీనియన్స్ ఉంటుంది. తక్కువ కాస్ట్లోనే, అంటే రైల్వే పార్సెల్స్ చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి మిగతా వాటితో పోలిస్తే. సో కంఫర్ట్ వస్తుంది, తక్కువ కాస్ట్లో పార్సెల్స్ కూడా సేఫ్గా చేరవేరబడతాయి. మిగతా పార్సిల్లతో పోల్చుకుంటే మీ రైలు యాప్ ద్వారా చేరవేయాలనుకుంటే, ఉదాహరణకు ఒక బైకు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్లాలంటే గతంలో అనేకమైనటువంటి పేపర్లు నింపాల్సిన పరిస్థితి ఉండేది. మనిషి ఫిజికల్గా వచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు మనిషి ఫిజికల్గా రావాలా, లేదంటే కేవలం అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళే దానికి సంబంధించినటువంటి డేటా అంతా వాళ్ళే నింపుకుంటారా? ఎట్లా ఉంటుంది అసలు? అదే ముఖ్యంగా ఇప్పుడు వచ్చేసి మనకు ప్రస్తుతం ఉన్న పార్సెల్ సిస్టమ్ ఏంటంటే రైల్వే స్టేషన్కి, అంటే బైక్ కావచ్చు, ఇతరత్ర వస్తువులు కావచ్చు, స్టేషన్కి వచ్చి అక్కడ ప్రాసెస్ చేయాలి. అక్కడ లైన్ ఉండొచ్చు, చాలా ఎక్కువ వెయిటింగ్ ఉండొచ్చు. సో చాలా అంటే కష్టంగా ఉండేది ప్రాసెస్. సో అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు కన్వీనియంట్గా మళ్ళీ దాన్ని నెక్స్ట్ డెస్టినేషన్కి చేరవేస్తారు. ఆ డెస్టినేషన్కి చేరుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఫిజికల్గా స్టేషన్ నుంచి తీసుకెళ్ళాలి. సో దీంట్లో మనకి ఇబ్బందులు ఎక్కడ ఉంటాయంటే బుకింగ్లో ప్రాబ్లం. అక్కడ వెయిట్ చేయాల్సింది ఉంటుంది, రూల్స్ ఏంటో తెలియదు, రేట్స్ ఎలా ఉంటాయో తెలియదు, అక్కడ ఉన్న క్లర్కు ఎంత మేరకు పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నాడు, అక్కడున్న క్రౌడ్లో మనకెంతవరకు రెస్పాండ్ కాగలుగుతున్నాడు, ఈ సమస్యలు ఉంటాయి. రెండోది బుకింగ్ చేసిన తర్వాత దాని మానిటరింగ్. సో లైవ్ మానిటరింగ్ అన్నది ఇప్పుడు వస్తున్న ఏదైతే డిజిటల్ ప్రాసెస్ ఉన్నాయో ఇది లేదు. ఎప్పుడు చేరుకుంటుంది, ఎక్కడ చేరుకుంటుంది, ఒకవేళ మిస్ అయినా కూడా పార్సెల్ అది ట్రాక్ చేయడం అనేది ఇబ్బంది జరిగేది. సో అది వన్స్ అక్కడ స్టేషన్కి వచ్చిన తర్వాత కొన్నిసార్లు మనకు ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ కూడా చేరదు మన పార్సెల్ చేరుకున్నట్టు. సో తీసుకెళ్ళాలి, వచ్చి మళ్ళీ తీసుకెళ్ళాలి, మళ్ళీ ఈ పేపర్ ప్రాసెస్ అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఈ డిజిటల్ రావడం వల్ల మనకి ఏదైతే ఇప్పుడు ఓన్లీ స్టేషన్కి వచ్చి బుకింగ్ చేస్తాము, స్టేషన్లో మళ్ళీ డెలివరీ తీసుకుంటాము. సో ఇది మిడ్వే కనెక్టివిటీ ఉంది.
ఫస్ట్ మైల్ కనెక్టివిటీ, లాస్ట్ మైల్ కనెక్టివిటీ అన్నది ప్రస్తుతానికి లేదు. సో ఇంటికి డోర్ పికప్, డోర్ డెలివరీ ఏదైతే ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉంటుందో ఈ యాప్ ద్వారా ఈ రెవల్యూషన్లో భాగంగా తీసుకురావడం జరిగింది. ఎట్లా చేసుకోవాలి? ఒక వినియోగదారుడు ఇంటి నుంచి బుక్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలి అసలు? అదే దీనికి సంబంధించి మనకు అంటే ఐఫోన్లో కావచ్చు, లేదంటే ఆండ్రాయిడ్ ఫోన్లో కావచ్చు, మనకు ప్లే స్టోర్ వీటి ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. రైల్ పార్సెల్ యాప్ అని కొడితే వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ఇంకా బుకింగ్ అన్నది ఈజీ, మిగతా ఎలా చేస్తామో యాప్స్ ద్వారా. సో దీంట్లో కూడా చేయొచ్చు. కానీ ప్రస్తుతానికి ఇది ఏంటంటే ఇది ఎక్స్పెరిమెంటల్గా స్టార్ట్ చేసిన ప్రాసెస్. దీంట్లో ఇప్పుడు 7 సిటీస్లోనే ఈ ప్రాసెస్ అన్నది అవైలబుల్ ఉంది. ఈ రైల్ పార్సెల్ ద్వారా బుకింగ్ అన్నది 7 సిటీస్ మనకు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, అలాగే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. సో ఈ 7 లొకేషన్స్లోనే మనం బుక్ చేయొచ్చు. ఆ 7 లొకేషన్స్కే డెలివర్ అవుద్ది. సో ఇక్కడ నుంచి వేరే లొకేషన్కి మనం చేయడానికి వీల్లేదు. సో ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో చేశాం కాబట్టి ఒక లిమిటెడ్ లొకేషన్స్లో చేశాము. సో దీన్ని సక్సెస్ని బట్టి ఇది ముందు ఆల్ ఓవర్ ఇండియా అన్ని చోట్ల కూడా ఇది రోల్ అవుట్ అవుద్ది. సో అప్పుడు అందరికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. బుకింగ్స్ అక్కడ అన్ని చోట్ల నుంచి కూడా చేసుకోవచ్చు. ఎవరైతే ఇంటి నుంచి బుక్ చేసుకుంటారో తిరిగి ఇంటికి తీసుకొస్తారో అటువంటి వాళ్ళకు సంబంధించి పర్యవేక్షణ, పరిశీలన అనేది ఖచ్చితంగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ అంటున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.